హలో ఎవ్రీవన్. స్పీడ్ ఉన్నోడు ఈ టైటిల్కి తగ్గట్టుగా స్పీడ్గా దూసుకువెళ్ళిపోతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. మరి భీమనేని శ్రీనివాస్ గారు మనకి అందించినటువంటి ఈ స్పీడ్గా వెళ్ళిపోయే సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్ని ఇటు యూత్ని ఎంటర్టైనింగ్గా కలిపేస్తూ ఉంది. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గురించి మనం కబుర్లు చెప్పుకుందాం. లెట్స్ మీట్ ది టీమ్ స్పీడ్ ఉన్నోడు. టీమ్ స్పీడ్ ఉన్నోడుకి అటు ఒక సారథి అండ్ ఇక్కడ ఫేస్ ఆఫ్ స్పీడ్ ఉన్నోడు. స్పీడ్ ఉన్నోడు పదానికి నిజమైన అర్థంగా దూసుకు వెళ్ళిపోతున్నటువంటి యంగ్ హీరో దిస్ ఇస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇక్కడ నుంచి స్పీడ్ ఉన్నోడికి జోరు పెరిగినట్టు వీఆర్ ఎంజాయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్పీడ్. అండ్ డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ గారు యాజ్ వెల్ యాజ్ ద ప్రొడ్యూసర్ భీమనేని శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. అండ్ మధు ఈజ్ హియర్. మధునందన్ వెరీ టిపికల్ రోల్లో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు అండ్ ఆల్సో షాక్ సర్ప్రైజ్ అన్ని గురి చేశారు. అబ్బాయి నేనేం అనలేదు, అది ఆయనే చెప్పెట్టున్నారు. యూనో డైరెక్టర్ గారు, నేను ఈరోజు ఒక యాంకర్ ఝాన్సీలా వచ్చేలా కూర్చుని స్పీడ్ ఉన్నోడు సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీరోతో మనం మాట్లాడబోతున్నాం అని ఇద్దాం అనుకున్నాను. కనెక్ట్ కాలేకపోతున్నాను సార్. ఈ సక్సెస్లో నాకు భాగస్వామి ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫస్ట్. వండర్ఫుల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తున్నారమ్మా. డెఫినెట్గా పర్టికులర్గా టెంపుల్ సీన్ ఒకటైతే ప్రతి వాళ్ళు కుర్రాళ్ళతో సహా అందరూ దాన్ని మెన్షన్ చేస్తున్నారు. లేడీస్కి అయితే ఎంత కనెక్ట్ అయిందంటే మీ క్యారెక్టరు అసలు సెకండ్ హాఫ్కి ఈ క్యారెక్టర్ లైఫ్ రిలీఫ్. సో అంత మంచి ఇది వచ్చింది. యాస్టీస్గా పోసాని గారిది, పృథ్వీ గారిది వీళ్ళ కామెడీ ట్రాక్తో పాటు ప్యారలల్గా అంత ఇన్నోసెంట్గా ఉంటూ అది కామెడీ ట్రాక్ అనిపించకుండా అసలు చాలా న్యాచురల్గా ఉంది మీ పెర్ఫార్మెన్స్. మిమ్మల్ని ఎదురుగా ఉన్నారు కాబట్టి పొగుడుతున్నాం అని కాకుండా ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. అన్ని చోట్ల నుంచి వస్తున్న రివ్యూ ఫర్ ద ఫిల్మ్ చాలా పాజిటివ్ గా ఉంది. డోర్ పక్కన చేరు తుమ్ముకు దగ్గర అవుతావు, డబ్బుకు దూరం అవుతావు, ఈ చేరు యాజ్ అన్ యాక్టర్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఇచ్చింది స్పీడ్ ఉన్నోడు. యా అండి, అదే చాలా రేర్గా దొరుకుతుంది ఇలాంటి ఆపర్చునిటీ. మనం కమర్షియల్ ఫిల్మ్ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ చేయొచ్చు, 2 సినిమాల తర్వాత కమర్షియల్ ఫిల్మ్ చేయొచ్చు. కానీ ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్గా దొరుకుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నాకు నా ఫస్ట్ ఫిల్మ్ తర్వాత నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ఫిల్మ్ నా మీద నాకు ఇవ్వటం ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎవడి మీదైనా కత్తెత్తే ముందు వాడనకాల నాలాంటి ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని చూసుకోవాలి. భీమనేని గారు, మీ కైండ్ ఆఫ్ మార్క్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అంతకు ముందు చూసాం, ఆ తర్వాత మీరు నటించడానికి వచ్చేసిన తర్వాత కొంత మిమ్మల్ని మేము మిస్ అయినా యూ హ్యావ్ కమ్ బ్యాక్ విత్ ది రైట్ ఎలిమెంట్. అటు యూత్ కానివ్వండి, ఇటు కామెడీ కానివ్వండి, ఫ్యామిలీ అండ్ బాండింగ్. ఇది ఒక చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి. చూడగానే ఇప్పుడు సాయి శ్రీనివాస్ లాంటి హీరోని పెట్టుకుని మీరు మాకు ముందు టీజర్లో చూపించిన ఒక 2 పాటలు చూసి ఈ సినిమాని జడ్జ్ చేయడానికి లేదు. అదే యాక్చువల్గా మేము ఎందుకంటే ఎనర్జెటిక్ లెవెల్స్ హీరోయిక్ ఇది చెప్పడం కోసం హీరో క్యారెక్టరైజేషన్ని స్పీడ్ ఉన్నోడు బేస్ చేసుకుని చేసాం. అంతేగాని దీనిలో ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్సు, లేడీసు పర్టికులర్గా వీళ్ళంతా కనెక్ట్ అయ్యే స్టోరీ చాలా ఉంది దీనిలో. సీన్స్ కానివ్వండి, టోటలీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నా వరకు నాకు ఇది ఏ జానర్లోకి పెట్టాలి అని రకరకాల రివ్యూస్లో చూస్తున్నాను నేను. కొంతమంది రొమాంటిక్ యాక్షన్ అని పెట్టారు, ఇంకొంతమంది ఎంటర్టైనర్ రొమాన్స్ కామెడీ అని పెట్టారు. సో ఇలా డిఫరెంట్ దీనిలో పెట్టారు. బట్ ఫర్ మీ ఐ థింక్ దిస్ ఇస్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది కరెక్ట్ వర్డ్ అమ్మా దీన్ని డిస్క్రైబ్ చేయడానికి. మీరు చెప్పింది కరెక్ట్ వర్డ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్రెండ్స్ కూడా బాగా టచ్ చేస్తారు సినిమా. యూత్ కూడా, యూత్ అండ్ మాస్ ఆల్సో, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. మధు, మీరు చాలా ఫిల్మ్స్ లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి ఉంటారు. నాకు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అని ఒక ఎత్తు, ఇక్కడ నుంచి దిస్ ఇస్ స్పీడ్ ఉన్నోడులో నెక్స్ట్ లెవెల్ ఇన్ మై కెరీర్. ఈ సినిమాలో వీళ్ళది చాలా బాగుంది అని ఒకళ్ళ పేరు చెప్పడానికి లేదు.
ఎవరికి వాళ్ళు దున్నేసుకున్నారు, ఆడేసుకున్నారు. మధు కనిపించిన యాక్టర్స్ అందరూ బట్టి మంచి పేరు వచ్చింది సినిమాతోటి. ఆల్ ది యాక్టర్స్ పోటీ పడ్డారు ఇటు శ్రీనివాస్ యాక్చువల్లీ రెడ్డి. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే తను ఎప్పుడైతే తన క్యారెక్టర్ విన్నాడో ఆ రోజు నుంచి కూడా తను ఏంటంటే దీని మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. డెఫినెట్గా నాకు మంచి క్యారెక్టర్ పడింది సార్, పేరు తీసుకొచ్చే క్యారెక్టర్ అవుతుంది ఇది అని చెప్పి ఆ రోజు నుంచి కమిటెడ్గా, అంటే నాకు ఏ డేట్ కావాలన్నా అడ్జస్ట్ చేసి చాలా రోజులు వర్క్ చేశాడు. మాతో పాటు కంటిన్యూస్గా ఉంటూ ఒక మన ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి అవుట్పుట్ రావడానికి తను బాగా కంట్రిబ్యూట్ చేశాడు. చాలా మంచి సినిమా పర్సనల్గా బాగా ఐ లవ్ ద ఫిల్మ్ పర్సనల్లీ. అండ్ సార్ అన్నట్టు వి ఆల్ బాండెడ్ లైక్ అ ఫ్యామిలీ ఆన్ ద సెట్. ఎవ్రీబడి లవర్ ఎప్పుడు రోజుకో సినిమా తీసే రామ్ గోపాల్ వర్మలా ఉండకూడదురా, 2 ఏళ్లకో సినిమా తీసే రాజమౌళిలా ఉండాలి. అరెరే బెల్లం కొండ వేయన పువ్వుల దండ ఇవన సౌకుల కుండ ఎక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు యూత్ ఫిల్మ్ కనెక్ట్ కావడానికి కావాల్సిన స్నేహం అనే ఎలిమెంట్ ఇప్పుడు జనరేషన్లో మనం ఏదైతే చాలా ఇంపార్టెంట్ ప్రైమ్, వాళ్ళకి స్నేహం తప్ప ఇంకేం లేదనుకునే జనరేషన్ కదా, అది బాగా పోర్ట్రే చేశారు ఎంటైర్ థింగ్. ఈ జనరేషన్ కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఫ్రెండ్షిప్, లవ్. పుష్కలం అనే సినిమాలో ఎక్స్క్యూజ్ మీ, మీరు మధ్యలో మా ఫ్యామిలీని మర్చిపోకండి. ఈ జనరేషన్ కి కావాల్సిన బ్యాలెన్స్ చేసుకునే ఎమోషన్స్ రెండు కుటుంబాల మధ్యలో జరిగేది. ఫ్యామిలీ ఉంది, నేను అది కాదని కానీ మా యూత్ గురించి చెప్తాను. యూత్ గురించి చెప్తాను. కానీ బాబు ఫ్యామిలీ కూడా ఆల్ ఎలిమెంట్స్ అండి, ఆల్ ఎలిమెంట్స్ వి హావ్ ఇన్ దిస్ ఫిల్మ్. సెకండ్ హాఫ్ లో ది కైండ్ ఆఫ్ అంటే ప్రేమ ఒక్కటే సరిపోదు, ఈ కుటుంబాలు మధ్య అనుబంధాలు అవి ఎలా ఉంటాయని చెప్పడం ఈ తరానికి చాలా. భీమనేని గారు టిపికల్ యువర్ మార్క్ ఫిల్మ్ టువర్డ్స్ ది క్లైమాక్స్. థ్యాంక్ యూ. 100%. సో నేను ఫస్ట్ హాఫ్ అంతా ఐ థింక్ సాయి శ్రీనివాస్ హ్యాస్ హిజ్ ఓన్ షేర్ లాక్కెళ్ళడానికి సినిమాని. సెకండ్ హాఫ్ అంతా భీమనేని గారు మీ స్టైల్లో తీసుకెళ్ళిపోయారు. అదే పర్టికులర్గా ఏంటంటే ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలి, ఆ అప్రోచ్ కానీ, ఆ ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ, ఫ్యామిలీ వాల్యూస్ కానీ, అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మొత్తం అందరూ ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుని చూసే సినిమా చేయాలి. ఎందుకంటే ముందు చేసిన సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్. సో అదేంటంటే స్పూఫ్ కామెడీ కాబట్టి సినిమా థియేటర్లోకి వచ్చి కూర్చుని నవ్వుకుంటారు, వెళ్ళిపోతారు. అలా కాకుండా కొంచెం సినిమా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఓ మంచి సినిమా చూశాననే ఫీలింగ్ని క్యారీ చేసేలాగా ఉండాలి అని ఫీల్ అయ్యి ఆ డెప్త్ ఉండడానికి ట్రై చేసాం అనమాట. నేను ఒకటి అడిగినా సార్, ఎంత డెప్త్ ఉన్న దానికి యంగ్ ఫెలో Yeah. 6 అడుగులు ఉన్నాడే కానీ పాపం చిన్నోడే, మొదటి ఫిల్మ్ ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాక్టర్ ఇచ్చారా మీరు సాయి శ్రీనివాస్? తను ఎంత నిలబెట్టుకున్నారు? 200% అమ్మా. తను యాక్చువల్గా అంటే నేనేది ఎవరు పుడుతూనే నేర్చుకుంటారు. ఎవరైనా సరే తపన ఉండి కసి ఉండి ప్రూవ్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ ఉంటే అది నేర్చుకుని అయినా పెర్ఫామ్ చేయగలుగుతారు. సో అలాగేంటంటే తనకు ఆ డెడికేషన్ ఉంది, కమిట్మెంట్ ఉంది. సో ఆ బాడీలో ఆ ఈజ్ ఉంది ఫస్ట్. ఎందుకంటే ఆ డ్యాన్సింగ్ కానీ ఆ ఫైట్స్లో కానీ తన స్కిల్స్ చూపించాడు ముందే. సో ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే ఆ ఈజ్ ఉంటుందో దేనిలోనైనా వస్తుంది. కామెడీ టైమింగ్లో వస్తుంది, మీకు సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్లోనూ చేయొచ్చు. అయితే ఫస్ట్ టఫ్ అనిపించవచ్చు. ఆ రైట్ డైరెక్టర్ పడి ఏం కావాలో తెలిసి బాబు నాకు ఇది కావాలి అని చెప్పి చేయించుకుంటే అది ఏదైనా చేయగలిగిన కెపాసిటీ తన దగ్గర ఉంది. హాలీవుడ్ హీరో లెక్క పొందయ్యో నీ కట్అవుట్ ఆటలో హీటే పెంచి మార్చిందయ్యో నా రూట్ సుటిగా పెంచామో గుండెల్లో బుల్లెట్ క్లీన్ బౌల్డ్ అయ్యిందేమో నీ వల్లే దిల్ వికెట్ చాలు ముగించి సింగ్ చేయించి కాచాలు వడ్డించి ఐసా ముద్దిపించి అవడో కళ్ళాడే తోట అరెరే బెల్లం కొండ వేయన పువ్వుల దండ ఇవన సౌకుల కుండ వసిని సికేసునుండా ఒకలే మైసూరు కొండ ఇదిగో తెల్లారకుండా నాకున్నటువంటి దాని ప్రకారం భీమనేని శ్రీనివాసరావు గారి పర్ఫెక్షనిజం, ఆయన విజన్ని అందుకోవడం. నేను ఒక మాట అన్నాను సెట్లోకి వచ్చిన తర్వాత, యాజ్ అన్ యాక్టర్ మనం అందరం లిబర్టీ తీసుకుంటాం. మీకంటే ఇంకొంచెం ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి మేము కొంచెం లిబర్టీలు తీసేసుకుంటాం. నేను వచ్చి మొదటి షార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఐఎమ్ నాట్ వర్కింగ్ విత్ అన్ ఆర్డినరీ డైరెక్టర్. ఆ రోజు నేను రామ్ గోపాల్ గారు కో డైరెక్టర్ గారి దగ్గరికి ఒకటే వచ్చిన తర్వాత ఉన్నా, ఏమనుకోకండి అమ్మా సార్ అంతేనే సార్, నేను ఇంతే, ఆయనకి నచ్చేంత వరకు నేను చేస్తాను, ఇక్కడ ఇంకా కాంప్రమైజ్ లేదు, టుడే ఐఎమ్ వర్కింగ్ ఫర్ హిమ్
ఆయన ఏది ఓకే అనేంత వరకు వీ డోంట్ మైండ్ డూయింగ్ దిస్ ఫర్ హిమ్. బట్ యాజ్ అన్ యాక్టర్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యూఆర్ వర్కింగ్ విత్ విజనరీ, అ పర్ఫెక్షనిస్ట్. యా అండి, అంటే థరోలీ నేను కూడా మీ టైప్ అనమాట. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ నో మ్యాటర్ వాట్. సార్ 10 takes అయినా 20 takes నేను అసలు ఇరిటేట్ అవ్వకుండా ఎప్పుడు హ్యాపీ చేసేవాడిని. అక్కడ లాగర్ హెడ్స్ లేదు, ఎందుకంటే మనం ఆయన ట్రస్ట్ చేసేసాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ, నాకు స్క్రిప్ట్ మీద చాలా నమ్మకం. అండ్ అంటే ఇక నేను ఐ వాంట్ గివ్ మై బెస్ట్. నేను ఎప్పుడు ఇరిటేట్ అయ్యేవాడిని కాదు, ఎస్పెషలీ ఇఫ్ ఇట్ కమ్స్ టు ద వర్క్. నేను ఎప్పుడు ఇరిటేట్ అవ్వను. ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. అండ్ సార్ కూడా చాలా ప్రొఫెషనల్. ఏంటంటే మనం ఎలాంటి మూడ్లో ఉండలేదు, మనం సార్ కావాల్సిన ఎమోషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. సో మనం వి బీన్ సాడ్ మూడ్, వి బీన్ సమ్ డిఫరెంట్ మూడ్, సార్ ఇట్లా లాక్కొచ్చి మనల్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టి నాకు ఎమోషన్ కావాలి. అంటే చుట్టూ సరికి ఎంత ప్రెషర్ ఉన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తిడతారు, కెమెరా డిపార్ట్మెంట్ తిడతారు, అందరిని తిడతారు, బట్ హీ విల్ నెవర్ సే అ సింగిల్ వర్డ్. ఎవరిని ఆర్టిస్ట్ ఒక్క ఇన్ హిస్ ఓన్ స్వీట్ వే ఆయన కావాల్సింది తెచ్చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక ప్రెషర్ ఫీల్ అయ్యాను మధు, దట్ అయ్యి బాబాయ్ ఈయన నొప్పించాలి, ఈ రోజు నేను ఈయన దగ్గర నుంచి ఎన్నెన్న టేకులు, కానీ ఈ రోజు ఈయన దగ్గర నుంచి ఓకే అనిపించుకోవాలి, గుడ్ కాదు ఓకే అనిపించుకోవాలి. అందుకే క్లైమాక్స్ అప్పుడు సార్ అన్నాడు, బాబు అంటే మీ ఫస్ట్ ఫిల్మ్ చూసాను, మీరు ఇన్ని రోజులు ట్రావెల్ యాక్ట్ చేశాను, కానీ ఇంత మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేస్తాను అనుకోలే. నేను ఇంకా ఆ రోజు అయితే నేను ఆస్కర్ వచ్చేసినట్టే, నాకు ఆస్కర్ వచ్చేసినట్టే. ఐ థింక్ నా క్లైమాక్స్ పండింది. యాక్చువల్గా నాకు అల్లుడు సీన్ చూసిన తర్వాత గ్యారంటీగా తను పెర్ఫామ్ చేయగలడనే కాన్ఫిడెన్స్ ఉంది. నా క్యారెక్టర్కి సూట్ అవుతాడు, గ్యారంటీగా తన దగ్గర నుంచి అవుట్పుట్ వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది. కానీ బట్ వెరాజ్ తను పర్ఫెక్ట్గా ఆ క్లైమాక్స్ సీన్ పెర్ఫామ్ చేసి ఆ అవుట్పుట్ ఇచ్చే వరకు కూడా నాలో తెలియకుండా, ఎందుకంటే సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండి క్లైమాక్స్ అసలు. సో అది ఆ ఎమోషన్స్ రియలిస్టిక్గా అనిపించకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు. సో అందుకోసమనే నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టున్నాను. అది లాస్ట్లో తీసాము. అయినా సరే నాకేంటంటే అది ఏదైతే ఉందో నేను చాలా కష్టమైపోతుంది ఈ ఎమోషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అని ఫీల్ అయ్యాను. కానీ అంత ఈజీగా సీన్ మీకు చెప్పాలంటే అంటే మాకు అది చాలా ఫాస్ట్ అయిపోయింది షూటింగ్ నిజంగా. ఎందుకంటే తను బాగా తరువుగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. నేను అంటే కంపేర్ చేయటం కాదు కానీ నేను అది సుస్వాగతం క్లైమాక్స్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇదే డెడికేషన్ అండి. భోంచేయలేదు అసలు. తను భోంచేస్తే తనలో ఉండే ఆ కసి ఎక్కడ పోతుందో అన్న దీంతో అన్నం తినకుండా ఆ కడుపు మార్చుకుని ఆ కోపాన్ని పెంచుకుని పెర్ఫామ్ చేశాడు. అలాగా నాకేంటంటే నేను తర్వాత సీన్లో వచ్చి నిలబడి, సార్ ఏ షాట్ సార్ ఇప్పుడు అనేవాడు. అనేసి ఆ డైలాగు చెప్పేస్తున్నాడు వెంటనే. ఎక్కడ ఏ షాట్ పెట్టినా పెర్ఫామ్ చేసేస్తున్నాడు. నాకు ఇది ఏంటి చాలా కష్టం అవుతుంది అనుకున్నాను, ఈజీగా చేసేస్తున్నాడు అనిపించింది. సో అది చాలా టైం పడుతుంది అని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా ఫాస్ట్గా అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈజ్ అ డైరెక్టర్స్ మటీరియల్. మీరు ఎలా మోల్డ్ చేసుకుంటారో అలా మోల్డ్ అయ్యే లక్షణాలు వెల్లంకొండ సాయి శ్రీనివాస్లో ఉన్నాయి. ఇట్స్ అప్ టు ది మేకర్. అమ్మ మనకి స్టార్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ఆ ఆర్టిస్ట్ కమ్ స్టార్ అనేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఆర్టిస్ట్ కమ్ స్టార్ అనుకోండి, అది ఎలాంటి క్యారెక్టర్స్ అయినా ఎలాంటి సబ్జెక్ట్స్ అయినా వాళ్ళు డీల్ చేయగలుగుతారు. సో అలాంటి రేర్ దీనిలోకి తను డెఫినెట్గా వస్తాడనిపించింది నాకు ఈ సినిమా వర్క్ చేసిన తర్వాత. ఈ కథ మీరు అనుకున్న తర్వాత, ఈ సినిమా నేను చేస్తున్నాను అనుకున్న తర్వాత, వెల్లంకొండ సాయి శ్రీనివాస్తో చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? ఇది ఈ కైండ్ ఆఫ్ నేటివిటీ కానివ్వండి, తనకు ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఇమేజ్ నుంచి మాట్లాడుతున్నాను నేను. అవునమ్మా, అదే యాక్చువల్గా నాకు డిఫరెంట్ పర్సెప్షన్స్ కాంబినేషన్స్ అనుకోవడం జరిగింది. ప్రాక్టికల్గా అవి వర్కౌట్ అవ్వలేదు. బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం క్వాలిటీగా చేయాలంటే కొంచెం ఇమేజ్ ఉన్న ఆర్టిస్టు అయితే బాగుంటుంది, బిజినెస్ బ్యాలెన్స్ చేయడానికి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు కొన్ని ఈక్వేషన్స్ కుదరలేదు. సో దట్ నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్క్రిప్ట్ బెటర్మెంట్స్ అన్నీ అయిన తర్వాత ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ అయితే ఇమేజే కనిపిస్తుంది తప్ప ఈ క్యారెక్టర్ కనిపించదు, సబ్జెక్ట్ కనిపించదు. సో ఒక ఫ్రెషర్ అయితే సబ్జెక్ట్ ఫ్రెష్నెస్సే ఎలివేట్ అవుతుంది అని అనిపించింది. సో ఫ్రెషర్ అన్నప్పుడు మళ్ళీ రిస్క్ ఎక్కువ ఉంటుంది, పెర్ఫామ్ చేయగలుగుతారో లేదో అన్న భయం.
సో అందుకని వన్ ఫిల్మ్ వరల్డ్ అలాగే తను ఫస్ట్ సినిమాలోనే ప్రూవ్ చేసుకున్నాడు. సో డెఫినెట్గా తనకి కెపాసిటీ ఉంటుంది, ఇది చేయగలిగిన కెపాసిటీ అని తను అప్రోచ్ చేయడం జరిగింది. తనకి సబ్జెక్ట్ బెటర్మెంట్స్ అవి విన్నప్పుడు జనరల్గా ఏంటంటే నెక్స్ట్ ఫిల్ము బోయపాటి గారు వాళ్ళ కాంబినేషన్లో అనుకున్నారు. వినాయక్ గారి కాంబినేషన్లో ఫస్ట్ సినిమా చేశారు. సెకండ్ ఫిల్ము అంతే గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. సో ఆ గ్యాప్లో ఈ సబ్జెక్టు ఒప్పుకోవడం, అది చేయడం అనేది తను కూడా ఏంటంటే కమర్షియల్ హీరోగా రెగ్యులర్ ఫార్మేట్లో వెళ్ళడం కంటే కొంచెం పెర్ఫార్మర్గా కూడా నాకు ఈ సినిమా హెల్ప్ చేస్తుంది అనే దీంతో ఇది యాక్సెప్ట్ చేయడం. సో అవుట్పుట్ డెఫినెట్గా తనకి ప్లస్ అయ్యేలాగా అది రావడం కూడా తను వేరియస్ క్యారెక్టరైజేషన్స్ చేయగలడు, ఓన్లీ కమర్షియల్ ఫిలిమ్సే కాదు అనే పేరు వచ్చింది తనకి ఈ సినిమా. బ్యూటిఫుల్. జేమ్స్ బాండ్ గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు సర్రైనోడు ఏ పేలే డైనమైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడు. సో స్పీడ్ ఉన్నోడు అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చిన స్పీడ్ ఉన్నోడు, దాట్ ఈస్ సాయి శ్రీనివాస్. బట్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ అండ్ కానీ ఎఫర్ట్ చాలా పెట్టారు మీరు. మే యువర్ అది డాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, మీ మౌల్డింగ్ కానివ్వండి, ఆ క్యారెక్టర్కి కావాల్సినటువంటి మౌల్డింగ్, అంతకుముందు ఇచ్చిన ఇమేజ్కి దీనికి లుక్ వైజ్ తీసుకున్న జాగ్రత్తలు, స్టైలింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు. అది సార్ దగ్గర నుంచి వచ్చింది, యూ టుక్ కేర్ ఆఫ్ ఇట్. ఇద్దరం అంటే వి డిస్కస్డ్ అంటే ఐ థాట్ కొంచెం గోల్డ్ చైన్ స్మాల్ తెలియంది అంటే చిన్న గోల్డ్ చైన్ మీకు ఆ విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. ఎందుకంటే విలేజ్ కుర్రాడిని కాబట్టి విలేజ్ కుర్రాడ్లా కనిపించాలంటే చిన్న గోల్డ్ చైన్ అంటే స్మాల్ చేంజెస్ ఐ మేడ్. కొంచెం ఫస్ట్ ఫిల్మ్లో కొంచెం హెయిర్ మీద కంప్లైంట్స్ వచ్చి కొంచెం బెటర్ చేసుకున్నాను. తప్పించి ఐ డోంట్ డు సో మచ్. డాన్స్ చాలా ఈజీగా చేసేసినట్టుగా అనిపిస్తుంది. ఏంటో ఏమి ఇచ్చినా సరే అసలు ఏంటి ఈ పిల్లోడు పాదరసంలాగా వెళ్ళిపోతున్నాడు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది అంత ఈజీ కూడా కాదు, లోపల ఉన్న ఫ్లోకి కష్టం చేశాను చాలా. ఈ ఫిలిం అల్యూషన్ డాన్స్ సెట్ చేశాను, ఇది రిహార్సల్ చేశాను. అంటే ఒకటమ్మా, యాక్చువల్గా మీరు ఈరోజు స్క్రీన్ మీద చూస్తుంది స్పీడ్ ఉన్నోడు ఫిల్ము. ఏ క్రాఫ్ట్ తీసుకున్నా కూడా సాంగ్స్ ఆర్ ఫైట్స్ ఏదైనా సరే అంటే బాగా హోంవర్క్ చేసినవి. ఇన్స్టెంట్గా ఏదో చేసేసి వచ్చేసామని కాకుండా చాలా డెడికేటెడ్గా కమిటెడ్గా వర్క్ చేసి ఇచ్చిన అవుట్పుట్ అది. 1కి 10 సార్లు కేర్ తీసుకుని డ్యాన్సెస్ అయినా ఫైట్స్ అయినా 4-5 సార్లు రిహార్సల్స్ చూసుకొని 4-5 మూమెంట్లు చూసుకొని దానిలోంచి ఒకటి చూస్ చేసుకొని దానికి మా డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆల్ వండర్ఫుల్ కొరియోగ్రాఫర్స్ కదండి. భాను మాస్టర్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, రఘు మాస్టర్ అందరూ టాప్ డ్యాన్స్ మాస్టర్స్. అందరూ మోకాళ్ళు ఎరగొట్టే మాస్టర్స్. అయినా సరే వాళ్ళు ఏంటంటే టైం ఇచ్చారు, ఆ కంట్రిబ్యూషన్ ఇచ్చారు. అందుకే ఆ సాంగ్స్ అవుట్పుట్ కూడా అంత ఎనర్జెటిక్గానే వచ్చినాయి. రెక్కలతో చుక్కల దిగిరాని వల్ల వెన్నెల్లో హరివిల్లయ్యాయి వేళ చంద్రుడిపై అడుగులు వేసాయి పూట ప్రతి చోట కాలికి తగిలిన కొత్త పూల తోట. మధు ఫర్ యూ ఈ ఫిల్మ్ ఒక మైలురాయిలా నిలిచిపోతుంది. 100%. I mean, I should very frankly thank sir. ఫస్ట్ డే పిలిచినప్పుడే కొంచెం టెన్షన్, సార్ ఆఫీస్కి పిలిచినప్పుడు టెన్షన్గా వెళ్ళాను. ఈ క్యారెక్టర్ నాకే రావాలి మొక్కుకుంటే వెళ్ళాను. సరే అలాగే ఇదమ్మా కదా అని చెప్పారు, నువ్వు చేస్తున్నావు అని చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి ఫిక్స్ నా లైఫ్ ఈ సినిమా కంటిన్యూ. ఆ రోజు అనుకున్నాను నేను ఏమున్నా సరే ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమా చేయాలి అని. ఇన్ ద ప్రాసెస్ చాలా సినిమాలు పోయాయి కూడా, బట్ దెన్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ యూనో దిస్ ఇస్ ద ఫిల్మ్ దట్ ఐ నీడ్ టు డూ అని. లైఫ్లో ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి అండ్ అలాంటి క్యారెక్టర్ కూడా మనకి అలాంటి రోల్ అసలు మనకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది వస్తాయి బట్ ఎప్పుడు వస్తాయి అదిగోండి. ఈవెన్ మనకి క్యారెక్టర్ చూడండి, మా యాక్టర్స్ మనందరికి ఈ ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు మన కెరియర్కి. బట్ వాట్ ఎవర్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫిల్మ్. ఒక మంచి ఫిల్మ్లో వీఆర్ ఆల్ పార్ట్ అని చెప్పేసి మోర్ సాటిస్ఫాక్షన్. యాజ్ అ పర్ఫార్మర్స్ వీ కుడ్ ప్రూవ్ యాజ్ అన్ పర్ఫార్మర్స్ అని వీఆర్ హ్యాపీ దట్ ఎవరైనా మీకు యాక్టింగ్ రాదా అంటే ఒకసారి సినిమా చూడండి అన్నది. ఫ్రెండ్షిప్ కి బెండ్ అవుతా, ఫ్రెండ్ పేరు చెప్పి చీట్ చేస్తే బెండు తీస్తా. బట్ ఆల్ సెట్ అండ్ డన్ దీనిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఎలిమెంట్ ఏంటంటే అన్ని ఫ్యాక్టర్స్ని చక్కగా బైండ్ చేసుకుంటూ రావడం. యాజ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్ భీమనేని గారు మీరు చేసినటువంటి ఎఫర్ట్ ఇట్స్ పేయింగ్ ఆఫ్.
మీరు ఇందాక అన్నట్టు ఇది యూత్ ఫ్యామిలీ మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది చూసారా, బట్ ఇద్దరు వస్తున్నారు. అందరికీ నచ్చే సినిమా అవుతుందమ్మా ఇది. ఫ్యామిలీతో పాటు అందరూ కలిసి చూడదగిన సినిమా, అందరూ లైక్ చేసే సినిమా అవుతుంది. సో నాకేంటంటే మీరు చెప్పినట్టు డైరెక్షను, ప్రొడక్షన్ రెండు చాలా టఫ్ జాబ్స్. రెండు బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం. సో నా ప్రొడ్యూసర్గా నా బర్డెన్ని వివేక్ షేర్ చేసుకున్నాడు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో బిజినెస్ సైడ్ కానీ లేకపోతే అన్ని అరేంజ్మెంట్స్ తను నాకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా నా పని నేను ఫ్రీగా చేసుకోవడానికి తను వెసులుబాటు కల్పించాడు అన్నమాట. అదర్వైజ్ 2 లోడ్స్ మీరే అయితే కనుక కష్టమయ్యేది, కొంచెం ఇబ్బంది పడి ఉండేవాళ్ళు. కంటిన్యూస్గా ఒక ఎఫర్ట్ చాలా బాగా అనిపిస్తుంది. యూ లుకింగ్ వెరీ వెరీ నైస్. చాలా బాగున్నారు. ఎట్లా ఏమిటి ఏం చేశారు? అంటే ఒకటండి, అంటే మేక్ ఓవర్లో బాగా కేర్ తీసుకున్నాం. తను కూడా ఏంటంటే సినిమా బై సినిమా డెవలప్ అవ్వాలి. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏంటంటే దానిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని క్యాచ్ చేయాలి. సో నేను సార్ కూడా డిస్కస్ చేసామండి. అది కూడా సార్ అది చేయడానికి ఒక హ్యూమిలిటీ కావాలి. అంటే మనలోని నెగిటివ్ మనం చూసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి ఒక ధైర్యం కావాలి. డెఫినెట్గా కరెక్షన్ అప్పుడే పాసిబుల్. అది ఒప్పుకున్నప్పుడే నెక్స్ట్ ఆ మైనస్ ని మనం ప్లస్ పాయింట్ గా మార్చుకోగలుగుతాం. మనం ఏదో ఈగోయిస్టిక్ గా వెళ్ళాం అనుకోండి, సో ఆ మైనస్ పాయింట్ లాగే ఉంటుంది, ప్లస్ పాయింట్ గా ఎప్పటికీ రాదు. సో అది తన దగ్గర ఉంది, ఈజీగా తీసుకుని ఇది ఇలా ఉంది బాబు అని అంటే ఓకే సార్ నేను కరెక్ట్ చేసుకుంటాను అని కరెక్ట్ చేసుకునే మనస్తత్వం తనకుంది. సో అందువల్ల ఏంటంటే ఆ మైనస్ పాయింట్స్ అన్ని కవర్ చేసుకుని సినిమా బై సినిమా తను డెవలప్ అవుతున్నాడు. సో అందుకే అల్లుడు సీను కంటే దీనిలో 10 times బాగున్నాడు, బాగా పెర్ఫామ్ చేశాడనే పేరు వచ్చింది. దానికి మేము కేర్ తీసుకున్నాం. తన మేకప్ మ్యాన్ నరేష్ కానివ్వండి, హెయిర్ డ్రెస్సర్ కానివ్వండి, అలాగే స్టైలిస్ట్ భాస్కర్ కానివ్వండి. సో వీళ్ళందరూ బాగా కంట్రిబ్యూట్ చేశారు. సో తన మేక్ ఓవర్కి దీనికి వీటన్నిటిని మించి మా కెమెరామెన్ విజయ్ ఒలగన. సో అతని లైటింగ్ కానీ ఇది తన పనితనం మన ఆర్టిస్టులందరినీ బాగా చూపించడానికి, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ రావడానికి తన కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. సో దట్ తను గ్రేట్ అసెట్ టు ది ఫిల్మ్. తను మంచి డాన్సెస్ వేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఇచ్చిన వసంత్ కానీ మ్యూజికల్గా తన కంట్రిబ్యూషన్, హార్డ్ వర్క్, ఎఫర్ట్ చాలా ఉంది. రమాలో స్పీడు ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేజ్ సైకన్నా స్పీడురా. జేమ్స్ బాండ్ గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. రైనోడు ఎప్పుడే డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. పాటల గురించి ఎట్లాగో మీరు అన్నారు కాబట్టి, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్ అండి? విచ్ ఇస్ మోస్ట్ టఫ్ సాంగ్ టు పర్ఫామ్? Tough song to perform? No, I never feel like anything tough అండి. అబ్బా, I enjoy it, నిజంగా enjoy it. I know నాకు వస్తుంది అలాంటి సాంగ్ ఎప్పుడో వస్తుంది. ఆ ఏ ఇంటర్వ్యూలోనే నేను అడుగుతా. నాకు టఫ్ అనేది వస్తే ఇష్టం. నాకు మాస్టర్ కూడా అంటే సార్ ఒక మూమెంట్ చాలా బాగుంది సార్, కానీ మరి మీకు అంటే ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుందో లేదో నాకు తెలియదు సార్, ఒకసారి చూస్తారు సార్ అనేవాడు. ఇబ్బంది అనేది అవ్వదు, మూమెంట్ చూపించేవాడిని. యూనో నాకు అది రాదు అంటే మాస్టర్ టఫ్ అనుకున్న ఏ మూమెంట్ అండి? అది నీస్ మీద మూమెంట్ అయినా నేను అనుకున్నాను. ఆ మూమెంట్ అంటే మీ హైట్ మీరు కిందకి వెళ్ళి మళ్ళీ లేచి మళ్ళీ కిందకి పడి మళ్ళీ లేక అంటే నేను అదే కంగారు పడ్డాను, అదేమన్నా ఆక్వర్డ్ గా అనిపిస్తుందేమో అని. బట్ లేదు, అదే మనిషి అలా ఎలా వెళ్ళగలుగుతారు రబ్బర్ లాగా. వెరీ గ్రేస్ఫుల్. నేను అన్నాను అయితే సార్ నాకు ఛాలెంజ్ ఇష్టం, అంటే ఐ వాంట్ టేక్ ఛాలెంజ్ అండి. దట్స్ హౌ వి హావ్ టు, దట్స్ హౌ వి గ్రో. హాలీవుడ్ హీరో లెక్క పొందయ్యో నీ కట్అవుట్, ఆటలో హీటే పెంచి మార్చిందయ్యో నా రూట్. సుటిగా పెంచామో గుండెల్లో బుల్లెట్, క్లీన్ బౌల్డ్ అయ్యిందేమో నీ వల్లే దిల్ వికెట్. చాలు ముగించి సింగ్ చేయించి చాలు వడ్డించి ఐసా ముద్ది పెంచి అమ్మడో పెళ్ళాడే తోట. అరే బెల్లం కొండ వేయనా పువ్వుల దండ ఇవనా సౌకుల కుండ. వసిని సికేసునుండా ఒకలే మైసూరు కొండ ఇదిగో తెల్లారకుండా.
తమన్నాని ఒక స్పెషల్ ఫీచర్గా మీరు తీసుకురావాలి, ఒక స్పెషల్ అట్రాక్షన్గా తీసుకురావాలి అనుకున్నారు. షీఈ్ ఆల్సో పర్ఫార్మ్ సో వెల్, వెరీ గ్రేస్ఫుల్ డాన్సర్. ఇప్పుడు యాక్చువల్గా మనం సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా అంతా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకునే విషయాలు కొన్ని కావాల్సి వస్తుంది. సో అలాంటి ఒక జోషు తీసుకురావాలి. అంటే సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్స్ మీద వెళ్తూ ఉంటుంది, బిఫోర్ క్లైమాక్స్ వస్తుంది. సో ఆ బిఫోర్ క్లైమాక్స్ ఒక జోష్ ఇవ్వాలి, ఓ స్పెషల్ అట్రాక్షన్ కావాలనిపించింది. సో ఫస్ట్ ఫిలింలో తను ఆల్రెడీ తనతో కాంబినేషన్ చేసింది ఒక సాంగ్. సో దట్ వేరే అదర్ ఆప్షన్ వెళ్దామా ఏంటి అని అంటే తను వెరీ గుడ్ డాన్సర్. సో ఓన్లీ గుడ్ డాన్సర్. వెరీ గుడ్ డాన్సర్. సో యాక్చువల్గా వీళ్ళిద్దరికి మంచి ర్యాప్ ఉంది, ఆల్రెడీ కాంబినేషన్ చేస్తున్నారు. సో తన్ని అడిగినప్పుడు తను కూడా, ఎందుకంటే తను మంచి డాన్సర్ అనే ఫీలింగ్ ఆ అమ్మాయికి కూడా ఉంది. సో ఇద్దరం కలిసి చేస్తే మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు అనే ఇంటెన్షన్ ఉంది. దాంతో మేము సాంగ్ పంపించిన వెంటనే తను అది వినేసి చాలా బాగుంది సార్ చేస్తానని చెప్పి యాక్సెప్ట్ చేసింది. సో అవుట్పుట్ మేము అనుకున్నట్టుగానే ఎక్సలెంట్గా వచ్చింది. సో ఆ కాన్సెప్ట్ రాయడానికి కూడా చంద్రబోసు చాలా టఫ్గా ట్రై చేసి చాలా మంచి కాన్సెప్ట్ ఇచ్చాడు. డిఫరెంట్గా ట్రై చేయటం చాలా కష్టం, ఎందుకంటే ఐటమ్ సాంగ్స్లో. సో అందులోనూ బాబు చెప్పినట్టు లేడీస్కి నచ్చే ఐటమ్ సాంగ్ మీరు ఎప్పుడైనా విన్నారా? సో ఇది లేడీస్ అందరూ ఇష్టపడి అందరూ చాలా బాగుంది అని. ఎందుకంటే హస్బెండ్ అనేవాడు వైఫ్తో ఎలా ఉండాలి అని ఒక స్పెషల్ అమ్మాయి కోచింగ్ లాగా వచ్చి చెప్తూ ఉంటే ఎవరికైనా ఇష్టం. భీమనేని గారు, మీరు యాజ్ ఒక ప్రిన్సిపల్ ప్రకారంగా ఇప్పటివరకు మీ ఫిల్మ్స్లో ఏది కూడా కుటుంబం మొత్తం కూర్చొని చూసే దగ్గర అబ్జెక్షనబుల్ కంటెంట్ నాకు తెలిసి మీ సినిమాలో ఉండకూడదనే ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ ఎప్పుడు మేము చూడలేదు, ఇక ముందు కూడా ఉండదని. అలాగే ఐటమ్ సాంగ్ ఉన్నా కూడా ఐటమ్ సాంగ్ అని అన్నాను, ఒక స్పెషల్ ఫీచర్. అందుకే నాకు ఆ ఐటమ్ సాంగ్లో ఉండే జోష్ కావాలి, సేమ్ టైము అది వల్గర్గా ఉండకూడదు. సో మీకు చూస్తే దీన్ని ఐటమ్ సాంగ్ అని అనలేము, స్పెషల్ సాంగ్ అని చెప్పొచ్చు, కానీ దీన్ని ఐటమ్ సాంగ్ అనలేము. సో అందుకే ఐటమ్ సాంగ్స్ని ఎంజాయ్ చేసే ఆడియన్స్కి ఇది నచ్చుతుంది. సేమ్ టైము ఐటమ్ సాంగ్స్ అంటే అవర్షన్తో ఉండే లేడీస్కి కూడా ఇది కనెక్ట్ అవుతుంది. ఇట్స్ స్పెషల్ సాంగ్, వెరీ వెరీ వెల్ సెడ్. మంచి ఎడిషన్ అయినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. పెట్టానెట్టా ప్రేమించాలో, పెట్టాకెప్పుడు ఏమివ్వాలో, పెట్టానెప్పుడు ఏమడగాలో చెప్పేటందుకు లేదో కోచింగ్. మరి ఇప్పుడు ఎట్టా? అందుకే నేను వచ్చాగా బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా కోచింగ్ తోటి రాసి హస్బెండ్ అవుతాము. అదే బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా టీచింగ్ తోటి నాకు మూడైపోతాము. ఇంకో సాంగ్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఇష్టం అని చెప్పినట్టున్నారు కదా. ఇంట్రొడక్షన్ సాంగ్కి కూడా కష్టపడ్డారు, అది వేరే రకమైన కష్టపడ్డారు. ఆ కష్టం గురించి చెప్పండి. we rehearsed అండి ఒక 5-6 days, లైక్ హార్డ్ కోర్ అంటే ఒక రోజుకు 2 hours రిహార్స్ చేసి we shot that song. And I think ఫస్ట్ డాన్స్ నెంబర్ మేము చేసింది ఈ సినిమా ఫస్ట్ వావ్ చేసాం వికారాబాద్లో. అదే అంత పెద్ద డాన్సింగ్ కాదు, బట్ మోర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో తర్వాత ఇంక ఇంట్రడక్షన్ సాంగ్ చేద్దాం. సో ఫస్ట్ డాన్స్ నెంబర్ మొత్తం మన యూనిట్ అందరికి కొంచెం సాటిస్ఫై చేయాలి, ఎవరు డాన్సర్. ఆల్రెడీ అది క్యారీ చేస్తున్నట్టే కదా భుజం మీద. ఫస్ట్ సినిమా తర్వాత మంచి డాన్సర్ అనే బిరుదు ఫస్ట్ వచ్చింది. అది ఆల్ గుడ్ కాంప్లిమెంట్స్ ఫర్ యువర్ డాన్సింగ్ స్కిల్స్. సార్ హోంవర్క్ కూడా ఈ సాంగ్ ఎక్స్పెషల్లీ ఏంటంటే, ఈ సాంగ్ 10 రోజులు షూటింగ్ ఆపేశారు. అంటే ఇంకా టాకీ పార్ట్ కూడా అన్ని కూడా పక్కన పడేసి ఒక 15 days ఓన్లీ ఫర్ సాంగ్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలాంటి లొకేషన్ తీయాలి, ఎంతమంది డాన్సర్స్ పెట్టాలి, డాన్స్కి ఎలాంటి కాస్ట్యూమ్ వేయాలి, ఎవ్రీ డీటెయిల్. అంటే ఫిల్మ్ అంటే ఎవ్రీ సాంగ్ అండి చాలా హోంవర్క్ చేశారు అందరం. నేనేమో డాన్స్ మూమెంట్స్ దగ్గర ఇవన్నిట్లో మళ్ళీ సార్ ఈ మూమెంట్స్ చేయించాను సార్, అన్నితో చూడండి సార్. సార్ ఏమో కాస్ట్యూమ్స్లో, సెట్స్లో,
సార్ ప్రొడక్షన్ డైరెక్షన్ అన్ని సార్ అదే, ఆయన విజన్ని ఏదైతే అనుకున్నారో ఆ తెరకెక్కించేంత వరకు ఆయనకి ఆ లోపల ఒక రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అనుకున్న ఇమేజ్ ఆయన చూడగలిగితేనే సాటిస్ఫై అవుతారు. అది నేను అర్థం చేసుకున్నాను సార్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. థ్యాంక్ యూ అంటే ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి తపన, అర్థం చేసుకునే వాళ్ళకి ఏంటంటే నస. అలా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఐ నెవర్ మైండ్. ఎందుకంటే నేను నాకు సాటిస్ఫాక్టరీగా లేకుండా ఒక ప్రోడక్ట్ని ఆడియన్స్ ముందుకి తీసుకెళ్ళాను. ఎందుకంటే అది నా బ్రాండ్ నేమ్ తోటి నా దీంతో వస్తుంది కాబట్టి. సో భీమనేని సినిమాలంటే ఇలా ఉంటాయి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి, సో దాన్ని కీపప్ చేసుకోవడానికి నా మ్యాక్సిమం ఎఫర్ట్ నేను పెడతాను. ఒక్కసారి భుజం మీద చెయ్యేశాక వాడి ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే. వండర్ఫుల్ సార్. ఈ యజ్ఞంలో వీళ్ళందరూ బాగా తోడయ్యారు. ఇప్పుడు మధు యాజ్ అ ఫ్రెండ్స్ ఉన్న బ్యాచ్లో ఇంతమంది ఉన్నా కూడా ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి. అటు శ్రీనివాస్ రెడ్డి గారి టైమింగ్ కూడా పర్ఫెక్ట్. ఇట్ వాజ్ లైక్ ప్రతి ఫ్రెండ్ కి ఒక క్యారెక్టరైజేషన్ దొరికే సినిమాలు చాలా తక్కువ, వెరీ లెస్. అలాంటిది మాకు అందరికి దొరకడం వి ఆర్ వెరీ లక్కీ. అంటే యాక్చువల్గా ఒక సినిమాలో మీరు 2 క్యారెక్టర్లు 3 క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లుగా డిఫైన్ చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు మినిమం ఒక 8 క్యారెక్టర్స్ 10 క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ అని చెప్పకుండా ఈ సినిమాని మిస్ చేయలేరు. అసలు ఏ క్యారెక్టర్ బాగాలేదు అని చెప్పాలనేది ఆలోచించాలి ఈ సినిమాలో. అందుకే అమ్మా ఇప్పుడు ఈవెన్ మీకు చిన్న క్యారెక్టర్ తీసుకున్నా కూడా నేను ఎప్పుడు దానికి ఫుల్నెస్ ఉండాలనుకుంటాను. సో ఒక సర్కిల్ ఫినిష్ అవ్వాలి ఆ క్యారెక్టరైజేషన్కి. సో అలా హోంవర్క్ చేసి స్క్రిప్ట్లో వర్క్ చేసుకుంటాను. అందుకే ఇవాళ ఒక 8 to 10 క్యారెక్టర్స్, మీ క్యారెక్టర్ కానివ్వండి, మధు క్యారెక్టరు ఫస్ట్ అక్కడికి పోసాని గారి క్యారెక్టర్, పృథ్వీ గారి క్యారెక్టర్, సత్య అక్కల క్యారెక్టర్ కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూస్ ప్రొడ్యూస్ చేశారు సినిమాలో. ఈ అమ్మాయి పేరు అమల, చేసేది పాల వ్యాపారం. పెళ్ళయ్యాక ముద్దుగా అమలా పాల్ అని పిలుచుకోవచ్చు. చింపాంజీలో ఉండేవాడు కాస్త సంపూర్ణేష్ బాబులా తయారయ్యాడు. షకీలా ఆ లుక్లోని టకీలా తాగినంత కిక్ ఉంది. సేమ్ ఫీలింగ్. ప్రకాష్ రాజ్ గారు ఫర్ వన్స్ ఇక క్లైమాక్స్ సీన్స్ కి మీరు సినిమా సెకండ్ హాఫ్ కి వస్తూనే మీకు కావాల్సినటువంటి అదేదైతే గాంభీర్యం అనాలా దాన్ని, ఒక హుందాతనం అనాలో, వాళ్ళిద్దరిని డిఫైన్ చేయాలంటే ప్రకాష్ రాజ్ గారు కానీ రావు రమేష్ గారు కానీ ఒక పిల్లర్స్ లాగా నిలబడ్డారు. క్యారెక్టర్స్ సైడ్ పోటాపోటీగా యాక్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అంటే అదేదో కొత్తగాను ఆర్డ్గాను అనిపిస్తుంది. ఆయన మంచి యాక్టరు, చాలా బాగా చేశాడు అని ఇప్పుడు చెప్పారు. అంత గొప్ప యాక్టర్కి అలాంటి క్యారెక్టర్ రావడం కూడా నిజంగా నాకు ఆయన ఇనిషియల్ డేస్లో నేను సుస్వాగతం ఆయనతో కలిసి పనిచేశాను. సో నేను మోనార్క్ని అనే డైలాగ్ చెప్పడానికి ఆయన కొంచెం బిగినింగ్ ఇబ్బంది పడ్డారు. సార్ ఈ డైలాగు వర్కౌట్ అవుతుందంటారా అని. లేదు సార్ నన్ను నమ్మండి, మీరు వర్కౌట్ అవుతుంది చెప్పండి అని అంటే కన్విన్స్ అయ్యి చెప్పారు. ఆ తర్వాత సక్సెస్ మీట్లో కూడా ఆయన చెప్పాడు, డైరెక్టర్ గారి క్రెడిట్ ఇదంతా. ఆ డైలాగు నేను యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్. సో ఈవెన్ నేను ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో కూడా అది మెన్షన్ చేశారు ఆయన. సో అది అంటే ప్రకాష్ రాజ్ గారిని చాలా కాలం ఆ పేరుతో గుర్తుపెట్టుకునేలా చేసిన క్యారెక్టర్. ఇప్పటికీ ఎవరన్నా సరే అలా బిహేవ్ చేస్తే నేరే మోనార్క్ అనేంత డైలాగ్ అది. సో దట్ మీరు కథలో మిగతా అంత ఎక్స్ట్రా ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళ పర్సనాలిటీస్ హోల్డ్ చేసి. డెఫినెట్గా సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్, ఆ ఫ్యామిలీ డ్రామా అంతా వాళ్ళిద్దరూ బాగా షోల్డర్ చేశారు. చాలా బాగా షోల్డర్ చేశారు. పర్టికులర్గా ఆ ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ ఆ కనెక్ట్ అవ్వడానికి అవసరమైన ఎమోషన్స్ వాళ్ళు ఈజీగా ఏమంటాం చాలా ఈజీగా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ ఆ మాట ఇంటనే నీకు పూనక వచ్చేస్తుంది. ఆ స్పీడ్ కొద్దిగా తగ్గించుకుంటే నీకే మంచిది. చూడు అంకుల్, ఈ వయసులో మీలా స్లోగా ఉంటే తప్పు గానీ నాలా స్పీడ్గా ఉంటే తప్పు కాదు. ఇక్కడ ఇంకో పాయింట్ మెన్షన్ చేయాలి. నిన్న ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టారనమాట.
అసలు నన్ను చంపదెబ్బ కొడితే వాళ్ళు నవ్వారంట, ఎంజాయ్ చేశారంట, అమ్మాయి పడింది వీడికి అనుకున్నారంట. కరెక్ట్ ఇది చెప్పారమ్మా. యాక్చువల్గా మీ క్యారెక్టర్ మేము డిజైన్ చేసినప్పుడే నాకు ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా వెళ్తుంది, కామెడీని బ్యాలెన్స్ చేయాలి. సో దానికి పృథ్వీ గారు, పోసాని గారు వీళ్ళ క్యారెక్టర్స్ని వర్క్ చేసుకున్నాం. అవి ఫ్యామిలీలోనే ఉండాలి, ఆ సీన్స్లో వాళ్ళు కామెడీ ప్రొడ్యూస్ చేయాలి. అలాగే సీరియస్ సీన్స్లో కూడా బ్లాక్ కామెడీ, డార్క్ కామెడీ అంటారు. సో ఇప్పుడు మీ క్యారెక్టర్ని అమాయకంగా చేస్తూ తనకు తను గొప్పలు చెప్పుకుంటూ నేను చాలా తెలివైన దాన్ని అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిన క్యారెక్టరు సడన్గా ఒక విషయంలో ఇరుక్కుపోయి దొరికిపోతే మళ్ళీ నేను అమాయకురాలని తప్పించుకోవడానికి ట్రై చేస్తాను. సో ఆ అమాయకత్వం మీద వచ్చే కామెడీ అనేది ఫన్గా ఉంటుంది. దాన్ని అంటే మీ పెర్ఫార్మెన్స్లో 100% అది చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేశారు. అది ఏదో యాక్ట్ చేస్తున్నారు, ఇదేదో కావాలని చేస్తున్న ఫీలింగ్ అనేది లేకుండా అంత న్యాచురల్గా ఉంది. నేను ఇప్పుడు అంటాను, ఇందాక మీరు అన్నారు కదా, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హిమ్, దిస్ ఇస్ మై ఆస్కర్ మూమెంట్. అంటే ఆ డైలాగ్ మాడ్యులేషన్ కానీ, ఆ టైమింగ్ కానీ, నేటివిటీ స్లాంగ్ కానీ ఆయన పర్ఫెక్ట్గా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఐ గాట్ మై ఆస్కర్ టుడే. ఏం పైదే డోర్ పక్కన చేరు దుమ్ముకు దగ్గర అవుతా డబ్బుకు దూరం అవుతావు, ఈ చేరు ఆడుండాలా. And I think everybody has this. మధుకి ఒక ఆస్కర్ మూమెంట్ ఉంది, బెల్లంకొండ సార్ డైలీ షూటింగ్ అయితే సార్ తెలియదు. ప్యాకప్ అయిన తర్వాత సార్ని ఆయన అబ్జర్వ్ చేసేవాళ్ళం వెళ్ళేప్పుడు, ఆయన హ్యాపీగా వెళ్తున్నారా ఈరోజు. అయ్యో, ఆల్మోస్ట్ ఎవ్రీ డే వి టు డిస్కస్. నేనేం చేసేదాన్ని తెలుసు, నేను షార్ట్ అయిన తర్వాత ఇలా చూస్తుండేదాన్ని సార్ని. అంటే ఆయన ఫేస్ లో ఒక రిలాక్సేషన్ కనిపిస్తేనే అమ్మయ్యా అని మనలో నటుడు సంతోషపడాలన్నమాట. అంటే నాకు ఈ టెన్షన్, ఈ హ్యాబిట్ నాకు అసోసియేట్గా కోడైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఉండేదమ్మా. యాక్చువల్గా నేను ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర ఏటు మోహన్ గారి బ్యానర్లో మామగారు సినిమా వర్క్ చేశాను. దాసరి గారు మెయిన్ క్యారెక్టర్, హీ రోల్ ప్లే చేసేవాడు. సో యాక్చువల్గా దాసరి గారు కూడా ఆయన 100 సినిమాస్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఆయన. సో ఆయన డైరెక్ట్ చేయడం చాలా పెద్ద విషయం. అయితే అది ఆయన గ్రేట్నెస్, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు వెయిట్లోనూ. డైరెక్టర్ మర్యాద ఎలాగివ్వాలో, డైరెక్టర్ డ్యూటీ ఏంటో, ఆర్టిస్ట్ డ్యూటీ ఏంటో తనకు తెలుసు. సో అందుకనే డైరెక్టర్ ఏం చెప్తాడో అది పసిపిల్లాడిలాగా యాక్ట్ చేసి వెళ్ళిపోతాడు. కానీ నాకు అప్పటి నుంచి కూడా ఆయన యాక్ట్ చేసేవాడు, షార్ట్ చేసి మీరు ఇందాక అన్నారు కదా, అప్పుడు గుర్తొచ్చింది నాకు. టక్కన నేను ఎక్కడో నన్ను వెతుకొని నన్ను చూసేవాడు. ఓకేనా అండి గురుగారు, ఓకే వెరీ 1 more అండి అంటే ఓకే నెక్స్ట్ 1 more అనేవాడు. సో డైరెక్టర్ గారు అడగకపోయినా నేను చెప్పేవాడిని కదా సార్, ఇంకొకటి చేస్తే బాగుంటుంది, ఈ ఫాల్ట్ ఉంది. సో అప్పటి నుంచి ఆ ర్యాప్ నాకు నా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు బాగా హెల్ప్ అయింది. సోమస్తు చేసేటప్పుడు ఆయనే మెయిన్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ టుడే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సోనారిక గురించి మనం మాట్లాడాలి, మర్చిపోయాను సార్. సోనారిక ఈ స్పీడ్ ఉన్నోడికి తగ్గట్టుగా ఒక అందమైన అమ్మాయి కూడా కావాలి. నాట్ జస్ట్ అందం, గ్లామర్కి మాత్రమే కాకుండా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఆపర్చునిటీ ఉన్న క్యారెక్టర్ ఈ ఫిల్మ్లో హీరోయిన్ క్యారెక్టర్. బాగా పర్ఫామ్ చేసిందని పేరుతో పాటు అందంగా కూడా ఉంది, చాలా బాగా పర్ఫామ్ చేసింది. మీరేమంటారు? అదేమ్మా, నేను యాక్చువల్గా ఎలాగైతే హీరో క్యారెక్టర్లో పెర్ఫార్మెన్స్లో ఫ్రెష్నెస్ ఉండాలని అనుకున్నానో, అలాగే సబ్జెక్ట్ ఎలివేట్ అవ్వాలంటే, క్యారెక్టర్ మాత్రమే కనపడాలంటే ఫ్రెష్ గర్ల్ అయితే బాగుంటుందని ఫస్ట్ అనుకున్నప్పుడు. సినిమా రేంజ్ని డిఫైన్ చేయడం కోసం, క్యాస్టింగ్ కనపడడం కోసం తమన్నా లాంటి స్టార్ అయితే ఎలా ఉంటుంది అని కూడా ఫీల్ అయ్యాం. ఆఫ్టర్ దట్ నాకేమనిపించిందంటే కొంచెం ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుంది అనిపించింది. దానికోసం చాలా చాయిస్లు సెట్ చేయడం జరిగింది. ఫైనల్గా అమ్మాయిని చూసిన తర్వాత సీరియల్లో ఆల్రెడీ లేడీస్ కనెక్ట్ అయింది పార్వతి క్యారెక్టర్ ద్వారా. సో హోమ్లీగా ఉంటుంది, క్యారెక్టర్కి సూట్ అవుతుంది, సేమ్ టైమ్ సాంగ్స్లోనూ గ్లామరస్గా కనిపిస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి తన్ని పెట్టడం జరిగింది. తను 100% న్యాయం చేసింది ఆ క్యారెక్టర్. రెక్కలతో చుక్కలకెగిరాని వల్ల వెన్నెల్లో హరివిల్లయ్యాయి వేళ చంద్రుడిపై అడుగులు వేసాయి పూట ప్రతి చోట కాలికి తగిలిన కొత్త పూల తోట
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనే ఒక హీరో ఉన్నాడు అని గుర్తించారు మొదటి సినిమాతో. ఈ పిల్లోడు స్పీడ్ ఉన్నాడయ్యా అనిపించారు రెండో సినిమాతో. ఇక నుంచి ఇలా ఒక ఇమేజ్ అంటూ బిల్డ్ కావాలని అనుకున్నారా, లేకపోతే యూ డోంట్ వాంట్ ఎనీథింగ్, యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ లాట్ ఆఫ్ అదర్ జానర్స్ యాజ్ వెల్? లేదండి, అందుకనే ఐ డిడ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఫస్ట్ ఫిల్మ్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ చేశాం కదా. సో సెకండ్ ఫిల్మ్ మంచి పర్ఫార్మెన్స్ ఫిల్మ్ చేస్తే యాజ్ అన్ యాక్టర్ ఐ విల్ ఆల్సో హ్యావ్ గుడ్ మైలేజ్. ట్రూ. సో అందుకే స్ప్రింగ్ నోట్ చేశాను. మళ్ళీ ఐ థింక్ నెక్స్ట్ ఫిల్మ్ ఐ డూ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఓన్లీ. కమర్షియల్ వదలు, ఈ స్పీడ్ ఉన్నోడు కూడా కావాల్సినంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. it has lot of commercial elements and but I'm telling you అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కాకపోవచ్చు, ఇక్కడ ఫ్యామిలీ యూత్ లవ్ అంటే కానీ ఇలాంటి చాలా రేర్ కూడా కదండి. ఇంత మంచి కథలోని ఇంత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వెరీ రేర్ థింగ్. బాగా బ్లెండ్ అయిపోయి రావడం ఇంకా కష్టం. కథకి మాటలు ఈ రెండు ఈ సినిమాకి ఆయువు పట్టు. అవును, యాక్చువల్లీ బేసిక్ సోల్ తీసుకుని రీవర్క్ చేసినప్పుడు స్క్రీన్ ప్లే డెవలప్మెంట్స్, మన నేటివిటీకి అవసరమైన చేంజెస్ ఇవి చేసుకున్న తర్వాత డైలాగ్ మీద కూడా చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే షార్ప్గా ఉండాలి డైలాగు, పంచింగ్గా ఉండాలి, ఎంత సెన్స్ని చిన్న మాటలో చెప్పగలగాలి. సో అంత డెప్త్ ఇవ్వడానికి ఆ డైలాగ్ ఎక్సర్సైజ్ చేసాం. అదే నేను, ప్రవీణ్ వర్మ అని కుర్రాడు, ఇద్దరం కలిసి మేము డైలాగ్ రాసుకున్నాము. సో దాన్ని చాలా రిఫైన్ చేసి వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ ఎన్ని వెర్షన్స్ రాసామో అన్ని వెర్షన్స్ రాసాం. సో దట్ అవుట్పుట్ ఇవాళ ఏంటంటే డైలాగ్స్ అన్నీ పేపర్ మీద రాసుకునే డైలాగ్స్లా ఉన్నాయి. మా వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ బాబ్జీ గారు ఫోన్ చేసి సార్ ఎక్సలెంట్ డైలాగ్స్ సార్, మేము పేపర్ మీద రాసుకోవాలనిపించింది నాకైతే సినిమా చూస్తున్నప్పుడు. ఫ్రెండ్స్ డైలాగ్ ఏంటి ట్రైలర్లో ఉంది? ఫ్రెండ్ కాదు అది కాదమ్మా, శత్రువు స్నేహితుడిగా మారడానికి ఎన్ని అవకాశాలైనా ఇవ్వచ్చు, కానీ స్నేహితుడు శత్రువుగా మారడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు అంటారు. సో అది జిస్ట్ ఆఫ్ ద ఫిలిం అమ్మ. శత్రువు స్నేహితుడుగా మారడానికి ఎన్ని ఛాన్స్లైనా ఇవ్వచ్చు, కానీ స్నేహితుడు శత్రువుగా మారడానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. సో ఆ కంటెంట్ అంత డెప్త్గా ఉంటాయి. క్లైమాక్స్లో చెప్పే డైలాగ్స్ కూడా చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్. ఆ డైలాగ్స్కి అంటే ఒక ఎమోషనల్ సీన్స్లో జనరల్గా ఏంటంటే ఫైట్ చేస్తున్నప్పుడు ఏదో కొట్టుకుంటున్నారు అన్నప్పుడు అది వేరే. అది ఎమోషనల్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆడియన్స్లో ఆ కసి వచ్చేసింది. హీరోని కొడుతున్నారు, అది ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. తిరిగి హీరో కొడుతున్నప్పుడు కొట్టే, చంపే, నరికే అనే రేంజ్కి కసి వస్తుంది. సో అలాంటి ఎమోషన్స్ క్లాప్స్ పడి విజిల్స్ పడితే చాలా టెంప్టింగ్గా ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్స్లో కానీ. సో ఈవెన్ క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్, చెప్పే డైలాగ్స్ కూడా అంత కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. విజిల్స్, క్లాప్స్. విజిల్స్ ఎట్లేదు సార్, ఓన్లీ క్లాప్స్, లెగ్స్ స్టాండింగ్ ఓవేషన్ క్లాప్స్ పడుతున్నారు. సో అంత కనెక్ట్ అయ్యారు. అది ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో ఆ క్లైమాక్స్ అది రీచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుందని. సో అది వాళ్ళ సేవింగ్ గ్రేస్ ఆఫ్ ద ఫిలిం. బ్యూటిఫుల్ సార్. బట్ అన్నీ చక్కగా కుదిరి సమపాళ్లల్లో ఒక మంచి ఫిల్మ్ అయి స్పీడ్ ఉన్నోడు టైటిల్కి జస్టిఫికేషన్ ఇస్తూ మంచి స్పీడ్తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దూసుకుపోయే అవకాశం ఇచ్చింది. అండ్ పీపుల్ ఆల్సో ఆర్ గివింగ్ యూ దట్ కైండ్ ఆఫ్ స్పీడ్ కలెక్షన్స్ ఇచ్చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ అ పార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రపంచమైన కంచె వెయ్యలేని